ఒక అమ్మాయి తప్ప సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయింది. ఆ విషయం మనకి తెలిసిన విషయమే. కాకపోతే తెలియని ఒక విషయం ఉందండి. అదేంటో చెబుతాను వినండి. ఒక అమ్మాయి తప్ప సినిమాకు సంబంధించి ఒక ఇంటర్వ్యూ అరేంజ్ చేసుకున్నారు సాయి ధరమ్ తేజ్ మరియు సందీప్ కిషన్లు. ఆ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ గారు ప్రశ్నలు అడుగుతూ ఉంటే కిషన్ గారు సమాధానాలు చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఒకరోజు సాయి ధరమ్ తేజ్ గారు ఒక అమ్మాయి తప్ప సినిమా సెట్కి వచ్చినప్పుడు అక్కడ నిత్య మీనన్ గారి పెద్ద పెద్ద కళ్ళను చూసి భయపడ్డాను అని సందీప్ కిషన్తో చెప్పుకున్నారు సాయి ధరమ్ తేజ్. ఇక సినిమా విషయాల నుండి బయటకు వస్తే సాయి ధరమ్ తేజ్ గారిని తిట్టారట చోటా కే నాయుడు గారు. ఇప్పుడు చోటా కే నాయుడు గురించి ఎందుకు చెప్తున్నాను అనే కదా మీ సందేహం. కిషన్ గారి మేనమామ గారు చోటా కే నాయుడు గారు కాబట్టి. అయితే సాయి ధరమ్ తేజ్ సెట్లో అనుకోకుండా లైట్ ఆఫ్ చేశారట ఒకసారి. ఆ సెట్లో చోటా కే నాయుడు గారు కెమెరామ్యాన్ అవ్వడంతో ఎవట్రా లైట్ ఆఫ్ చేసింది అని గట్టిగా అరిచాడట. ఇక చిరంజీవి గారు కూడా సందీప్ కిషన్ గారిని తిట్టారటండి. శంకర్ దాదా జిందాబాద్ షూటింగ్ టైంలో చిరంజీవి గారిని చూడాలని వాళ్ళ మామ చోటా కే నాయుడు గారితో కలిసి సెట్కి వెళ్లారట సందీప్ కిషన్ గారు. అయితే చిరంజీవి గారికి కెమెరా క్లోజ్లు పెట్టినప్పుడు చిరంజీవి గారి ఎదురుగా నిల్చొని కళ్ళు పెద్దవిగా చేస్తూ నవ్వుతూ ఉన్నాడట కిషన్ గారు. ఇక చూసినంతసేపు చూసిన చిరంజీవి గారు పక్కకెళ్ళు అని గట్టిగా అరిచారట. ఆ తర్వాత ఏమనుకోకున్నా అంటూ వచ్చి సర్ది చెప్పారట చిరంజీవి గారు. ఇలా ఒకరి మామల గురించి ఇంకొకరు చెప్పుకున్నారు ఆ ఇంటర్వ్యూలో. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.